హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. నేను సరిత. ఈ రోజు నాతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనకి ఉమెన్స్ ఏదైతే మనకి పీరియడ్స్ ఫేస్ చేస్తుంటారు. పీరియడ్స్ కంటే ముందు ఒక 5-6 డేస్ ముందు మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఫేస్ చేస్తుంటారు. హ్మ్. మీరు చాలా వీడియోస్ మనం చేసాం. వాళ్ళకి పీరియడ్స్ టైంలో కాకుండా మామూలుగా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుందని. హ్మ్. సో అట్ ద సేమ్ టైం సేమ్ పాయింట్‌లో ఈవెన్ జెంట్స్ కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంటది. సో హ్మ్. చాలా మంది మీ దగ్గరికి ఆ పేషెంట్స్ వచ్చే ఉంటారు. హ్మ్. సో లేడీస్ కంటే జరిగేది లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ వలన, లేకపోతే స్ట్రెస్ వలన అని 100 రకాల ప్రాబ్లమ్స్ వల్ల వైట్ హ్మ్. డిశ్చార్జ్ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. హ్మ్. వై జెంట్స్ గెట్ వైట్ డిశ్చార్జ్ ఎందుకు? అసలు వర్టికల్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆ పార్ట్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవుతుందా? హ్మ్. దేని వల్ల ఈవెన్ జెంట్స్ ఆల్సో ఫేస్ దట్ ప్రాబ్లం? సీ దట్ ఈస్ కాల్డ్ నేచురల్ ఇమేజ్ అని కూడా చెప్పొచ్చు మనం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ టు ఆల్ ద జెంట్స్. ఓకే. వాళ్ళకు ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళకు సపోజ్ దే ఆర్ హైపర్ సెక్చువల్ ఎట్లా ఏమైనా అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మైండ్ స్టేబుల్గా ఉండదు వాళ్ళకి. ఓకే. సో దే విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఇన్ మైండ్. సపోజ్ ఒక మంచి అందమైన అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంది, లేకపోతే ముందే కూర్చొని మాట్లాడుతుంది. వీళ్ళు ఏంటి అంటే టెంప్ట్ అయిపోతారు. దే విల్ ఫీల్ రొమాంటిక్. ఆ రొమాంటిక్ అవడం వల్ల వాళ్ళ బాడీలో కొన్ని హార్మోన్ సిక్రెషన్ జరుగుతుంది. ఓకే. సో దీనివల్ల కూడా వాళ్ళకు కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్. నంబర్ 2, రాత్రిపూట కొంతమంది పడుకున్నప్పుడు వాళ్ళకు ఆటోమేటికల్లీ విదౌట్ ఎనీ రీజన్ కొంతమందికి డిశ్చార్జ్ అయిపోతాయి. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. ద థర్డ్ రీజన్ ఈజ్ లైక్ కొంతమంది రాత్రిపూట ఏం చేస్తారంటే కొన్ని డ్రీమ్స్ చూస్తారు అన్నమాట. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ వస్తాయి, అంటే కళ్ళు వస్తాయి అన్నమాట. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ వచ్చేసరికి సో వాళ్ళకు కొంచెం రొమాంటిక్ అయితే వాళ్ళకు డిశ్చార్జ్ అవ్వడం అవకాశం ఉంది. యా. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ద వెరికోస్లీ. వెరికోస్లీ ఉంటే కూడా ఈ టైపు మనకు వైట్ డిశ్చార్జ్ అవడం అవకాశం ఉంది. ఎస్. సో ఇది దీస్ ఆర్ ద వెరీ కామన్ ప్రాబ్లమ్స్ విచ్ హావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్. ఇది వెరీ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్. ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్, లేకపోతే పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ హైపర్ సెక్చువల్. సో ఎలాంటి వాళ్ళకు ఏం జరుగుతాయంటే లైక్ ఎప్పుడైనా సరే వాళ్ళ శృంగారంలో పాల్గొన్నప్పుడు అప్పుడు మాత్రం వాళ్ళకు అర్లీ డిశ్చార్జ్ అయిపోతాయి. చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతాయి. ఫాస్ట్గా డిశ్చార్జ్ అయితే అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు అంగంలో ఈవెన్ మనకు ఇరెక్షన్ తగ్గిపోతుంది. అండ్ దే విల్ ఫీల్ అన్హ్యాపీ. అండ్ వాళ్ళ పార్ట్నర్ కూడా హ్యాపీనెస్ ఉండదు. ఓకే. సో ఈ టైప్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ టైప్ అన్నీ మనకు జరగకుంటే ఉండాలంటే మనకు ఏంటంటే కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఒకరు పాటించాలి. సో ఆ టిప్స్ పాటించాలి. కొంచెం లైఫ్ స్టైల్లో మనం కొంచెం మార్పు తీసుకురావాలి. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఓవర్ ఫుడ్ తీసుకుంటారు నైట్ పూట. సో నైట్ పూట ఓవర్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి ఆటోమేటికలీ వాళ్ళకు న్యాచురల్ ఎమిషన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, కొంతమందికి ఇన్ జనరల్లీ బై బర్త్ వాళ్ళకు ఏంటంటే ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ బాడీలో. ఎక్కువ ఉన్నప్పుడు కూడా దే ఫీల్ ఆల్వేస్ దే ఫీల్ రొమాంటిక్. సో ఎక్కువగా రొమాంటిక్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఆటోమేటికల్ ఏమవుతుందంటే వెన్ ఎవర్ దే పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్ కోర్స్ ఆ టైంలో వాళ్ళకు ఆటోమేటికలీ వాళ్ళకు డిశ్చార్జ్ అయిపోతాయి. సో విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్ మినిట్ వాళ్ళకు డిశ్చార్జ్ అయిందంటే సో దే విల్ నాట్ ఫీల్ హ్యాపీ అండ్ ఇమీడియట్లీ దే మే ఫీల్ వీక్నెస్. ఎలా వీక్నెస్ రావడం కూడా అవకాశం ఉంది. అండ్ ఘడి ఘడి ఎలా జరిగితే వాళ్ళ బాడీ వీక్ అయిపోతాయి. ఎందుకు వీక్ అవుతుందంటే లైక్ డిశ్చార్జ్ అయిన తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే సిమెన్ డిశ్చార్జ్ అవుతుంది. బట్ ఈ సిమెన్లో మనకు రకరకాల విటమిన్స్ ఉన్నాయి, మనకు ప్రోటీన్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు కొన్ని మినరల్స్ ఉంటాయి, అండ్ ఎనర్జీ లెవెల్ ఈస్ వెరీ హై ఇన్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో డిశ్చార్జ్ ద స్పామ్ కౌంట్. ఓకే. స్పామ్స్ కూడా మనకు పోతాయి అన్నమాట. సో నార్మల్ పీపుల్ వాట్ దే థింక్ ఈస్ లైక్ ఓన్లీ స్పామ్ కౌంట్ మే బీ గోయింగ్ అండ్ ఇట్ రీజనరేట్ వెరీ ఫాస్ట్ అని మనం ఆలోచిస్తున్నాం. ఓకే. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అలాంగ్ విత్ దట్ మనకు ప్రోటీన్ లాస్ అవుతుంది,
మన బాడీలో వైటల్ పవర్ తగ్గుతుంది, మనకు ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది, మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేస్తాయి. దానివల్ల ఎన్నో మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎన్నో Yes. మైనస్ పాయింట్స్ Yes. తప్పటి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది అన్నమాట. yes yes దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. Mm. బట్ ఎన్నో మైనస్ పాయింట్ తీసుకొని ఎవరైనా సరే ఆ టైపు వాళ్ళ మాస్టర్బేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ప్రోన్ మూవీస్ అన్ని చూసేసి వాళ్ళ ఏదోదో అన్ని ఆలోచించి ఊహించుకొని ఒక వేరే లోకంలో ఉండడం కానీ ఎట్లా జరిగితే వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ ఈ టైపు బ్యాడ్ ఇంపాక్ట్ ఎప్పుడైనా బాడీ మీద వచ్చేస్తే దే మే గో టు ద డిప్రెషన్. అండ్ సమ్ టైమ్స్ ఆఫ్టర్ ద మ్యారేజ్, ఆఫ్టర్ ద 1 month ఆఫ్ మ్యారేజ్ ఆర్ 2 months ఆఫ్ మ్యారేజ్ వాళ్ళకు చాలా ఇబ్బంది వచ్చేస్తాయి. ఇరెక్షన్ కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ ఇరెక్షన్ మళ్ళీ తర్వాత వాళ్ళకు రాదు. అండ్ మాస్టర్బేషన్ చేసినా సరే కూడా చేయడానికి వాళ్ళకి కెపాసిటీ ఉండవు. అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి అన్నమాట. సో నా ఉద్దేశం ప్రకారంగా ఇఫ్ యు ఆర్ డూయింగ్ మాస్టర్బేషన్ స్టాప్ చేయండి. అండ్ దాంతో పాటు ఇఫ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దిస్, మీరు ఇమీడియట్లీ యూ షుడ్ కాంటాక్ట్ డాక్టర్. కొంతమంది మొహమాట పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు yes 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 అండ్ దే ఫీల్ వెరీ షై. yes yes ఓకే, ఈ షై ఫీలింగ్ ఉండకూడదు. yes They can obviously contact any sort of sexologist. Otherwise, they can come to my clinic also. I Yes. have a treatment for all sort of sexual disorders. okay Okay. okay సో ఈవెన్ వాళ్ళ నా దగ్గర కూడా రావచ్చు. Mm. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్, Mm. మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ Mm. ట్రీట్మెంట్ ద్వారా మీకు జనరల్ ఇరెక్షన్ బాగుంటుంది. అండ్ దాంతో పాటు మీకు ఈ అర్లీ డిశ్చార్జ్ జరిగినప్పుడు ఇది కూడా మీకు రికవర్ అయిపోతాయి. yes విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ టైమ్ yes ఈ అర్లీ డిశ్చార్జ్ కూడా రికవర్ అయిపోతాయి. Mm. సో యూ కెన్ స్పెండ్ మోర్ టైమ్ in the intercourse and you can lead a happy life. ఎస్ థ్యాంక్ యూ Okay. సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేసినట్లయితే మీ దగ్గరికి ఉన్న డాక్టర్స్ నన్నా, లేకపోతే మన డాక్టర్ ఎస్ఐ కుమార్ గారిని కూడా మీరు సంప్రదించిన, నేను డిస్క్రిప్షన్లో సార్ క్లినిక్ అడ్రస్ మరియు సార్ నెంబర్ వేస్తాను. సో దాన్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే సార్ దగ్గరికి వెళ్తే మీకు తగిన పరిష్కారం అందుతుంది.